హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్‌లో ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. అదే గ్రీన్ బాదామి ఎగ్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కోసం ఒక 3 ఎగ్స్‌నైతే నేను ఉడికించి కట్ చేసి పెట్టుకున్నానండి. బాదాంని కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఈ బాదాంని పొట్టు తీసేసి మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లోకి వీటితో పాటు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, అలాగే మనం పొట్టు చేసిన బాదాంలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 15 వరకు బాదాంలనైతే తీసుకున్నానండి. ఇందులోనే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం యాలకులు వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం వేసుకోండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. మీకు నచ్చితే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఎగ్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కారం వీటికి పట్టి ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ వీడియో స్కిప్ అయిందండి. అన్నీ వేసేసుకున్న తర్వాత అంతా వేగిన తర్వాత ఆనియన్స్ బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలాలండి. అలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులోకి అన్ని పచ్చివే తీసుకున్నాము. పచ్చిమిర్చి, కొత్తిమీర బాగా వేగాలన్నమాట. అలా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. చూడండి, మనకి ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండ్ దగ్గర పడుతుంది కూడా. ఇలా వచ్చిందంటే మనకి పేస్ట్ అనేది చాలా బాగా ఉడికినట్లు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ ఈ పేస్ట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకి ఇది గ్రేవీ లాగా రావాలన్నమాట. సో గ్రేవీ లాగా రావడం కోసం ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేశాను. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న గ్రేవీ ఎగ్స్కి సరిపోయిందండి. మీకు సరిపోలేదు అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేయొచ్చు. ఇలా అన్ని ఎగ్స్ని పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. అప్పుడే గ్రేవీ టేస్ట్ అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. ఇలా ఒకవైపు బాగా ఉడికిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాసేపు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ టేస్ట్ అనేది మనకి ఎగ్స్కి బాగా పట్టాలండి. సో ఇలా టర్న్ చేసుకొని మరొకసారి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి రెండో వైపు కూడా మంచిగా ఉడికింది అండ్ ఆయిల్ కూడా పైకి తేలింది. ఇలా వస్తే కర్రీ రెడీ అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం కసూరి మేతిని యాడ్ చేయండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ బాదామి ఎగ్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అస్సలు మిస్ చేయొద్దండి ఈ రెసిపీని. అన్నంలోకైనా చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను నా స్వంతంగా ట్రై చేశానండి ఈ రెసిపీ. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీతో కూడా షేర్ చేద్దామనే ఈ వీడియో తీసానన్నమాట. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకండి, రెసిపీ ట్రై చేసిన వారు ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ.